జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఇంటి దగ్గర దేవునికి కళ్యాణం అయితే చేస్తున్నారు, రాముడికి సీతకి. సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇండియా మొత్తము రామమయం అయిపోతుంది. ఈరోజు చాలా చోట్ల కళ్యాణం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడైతే నేను కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మా కాలనీలో ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే చివరిదాకా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. సో స్వామివారి కళ్యాణానికి వెళ్తున్నాం కదా. సో ఆ కళ్యాణంలో ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ ఇంటి దగ్గర నుంచి కొన్ని అయితే తీసుకొని వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడైతే మేము పువ్వులు, కొబ్బరికాయ, అగరబత్తులు, దీపాంతలు, అలాగే పసుపు, కుంకుమ, అలాగే స్వామివారికి తలంబ్రాలు కూడా తీసుకెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచి. పుత్రిక సీతా మహాలక్ష్మిని వివాహం చేసుకొనుటకు రామయ్య తండ్రిని మన ఆవాహనం. ఇక్కడ వివాహం మండపం కదా, ఏ మండపం? మండపంకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బంగారు చేతులకు గాజులు తొడిగి బంగారు చేతులకు గాజులు తొడిగి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణ వైభోగము చూడరండి.
రాముని దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరమున మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సీతమ్మ వారి మంగళసూత్రం ఒక్కదానికి విశేషం ఏంటంటే 3 ఉంటాయి. మంగళసూత్రాలు ఎక్కడైనా 2 ఉంటాయి. మన తల్లికి సీతమ్మ వారికి 3, మూడవది రామదాసు వారు చేయించారు. అప్పటి నుంచే రాముల వారు పుట్టినరోజు కళ్యాణం అనేది ప్రవేశించబడింది. 400 సంవత్సరాల నుంచి రామదాస్ గారు ప్రవేశపెట్టారు. ఈ 3 మంగళాలు మనం చూడండి, మిగతా చోట 2 ఉన్నాయి. అందరూ దర్శనం చేసుకోవడం మంగళసూత్రం పెట్టాలి. సీతారాముల పెళ్ళికి రారండి.
ఇప్పుడే కళ్యాణం కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. నేను ఎప్పుడూ కళ్యాణము డైరెక్ట్గా అయితే చూడలేదు. మన ఫిలిమ్స్లో కానీ లేదు అంటే టీవీలో లైవ్ వచ్చినప్పుడు చూడడము అలాగా జరిగింది. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇలాగ దేవుడి పెళ్ళిలో పార్టిసిపేట్ చేయడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా కొత్తగా అనుభూతి అయితే చెందాను. చాలా కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నాను. కొత్త విషయాలు కూడా తెలిసాయి ఈ కళ్యాణం మొత్తం చూడడం వల్ల. సో ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బై బై. జై హింద్, జై శ్రీరామ్.